ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈవిడ నేమ్ జీజీ. ఏమంటారు జీజీని పెళ్లి చేసుకుంటారా? మీరు ఈవిడిని పెళ్లి చేసుకుంటే 1.8 కోట్ల డాలర్స్ వస్తాయి. అంటే ఇంటూ 80 వేసుకోండి, ఎన్ని రూపాయలు వస్తాయి లెక్కేయండి. వాళ్ళ బాబుకు తెలిస్తే కిందేసి తొక్కుతాడు అనుకుంటున్నారు. వాళ్ళ బాబే డబ్బులు ఇస్తానండి. ఒకప్పుడైతే $65 మిలియన్ ఇస్తాను అనేవాడు. కానీ ఆఫర్ పెట్టి చాలా ఏళ్ళు అయిపోతుంది. ఆవిడకేమో 30 ఏళ్ళ ఏజ్ దాటిపోయింది. ఇప్పటికి ఎవరు పెళ్లి చేసుకోమంటున్నారు. అందుకని ఇప్పుడు 1.8 కోట్ల డాలర్స్ ఇస్తాను, ఎవడన్నా పెళ్లి చేసుకోండి అని అడుగుతున్నాడు. ఈ ఫాదర్ నిజానికి ఒక హాంకాంగ్ టైకూన్ ఏదో అంటారు, బిజినెస్ మ్యాన్. వేల కోట్లు సంపాదించి ఆడబెట్టుకోవాలో తెలియక తిరుగుతూ ఉన్నాడు. పాపం అమ్మాయికి ఏమైందో ఏం ప్రాబ్లం ఉందో అని అనుకుంటే ఆ ప్రాబ్లం ఏమీ లేదు అమ్మాయికి. మనకుందే ఉంటే ఆవిడ సూపర్ ఇంటెలిజెంట్, సూపర్ సక్సెస్ఫుల్, చాలా మంచి అమ్మాయి అంట. హెలికాప్టర్ కూడా నడిపిద్ది, మిమ్మల్ని వెనకాల కూర్చోబెట్టుకుని కావాలంటే తీసుకొని వెళ్ళి హెలికాప్టర్ లో. ఈ ఆఫర్స్ రాగానే ఇంకా అబ్బాయిలందరూ ప్రొఫైల్స్ తెగ పంపించారు. అన్ని విషయాలు వాళ్ళ డీటెయిల్స్ చెప్తున్నారు, కవితలు పాడుతున్నారు, 7 జన్మల పాటు ఎలా కలిసి ఉంటామో చెప్తున్నారు. మరి ఎందుకు ఇంకా పెళ్లి జరగట్లే అంటే వాళ్ళ నాన్న చెప్పిన కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటంటే మీరు ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని లవ్ చేయాలి, వాళ్ళ కూతురు కూడా తిరిగి మిమ్మల్ని లవ్ చేయాలి. అప్పుడే పెళ్లి ఓకే అయింది. ఆ అమ్మాయికి ఒక డేకి 20,000 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయంట. కానీ ఆవిడకి ఒక్కడు కూడా నచ్చట్లా. ఎందుకురా అంటే ఆవిడ ఆల్రెడీ ఒకరితో లవ్ లో ఉంది. ఆవిడకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందంట. కరెక్ట్ గానే ఉన్నది, ఆవిడకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, బాయ్ ఫ్రెండ్ కాదు. వీళ్ళు అయ్యకి ఏదో ఒక రోజు ఈ విషయం తెలిసినట్టుంది. అది వీడికి నచ్చినట్లేదు. పర్సనల్ గా చూసుకుంటే అతనికి అదే అమ్మాయి ఫాదర్ ఉన్నారు కదా, ఆడికైతే చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. అంటే అతను ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు, కొన్ని వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసుకుంటూ మాత్రమే తిరుగుతూ ఉన్నాడు జీవితాంతం. కానీ వాళ్ళ కూతురు చూసుకుంటే ఒక్కదే గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. అది వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఏంటండి అన్యాయం? గర్ల్ ఫ్రెండ్స్ ఈడికే ఉండాలంట. అప్పుడెప్పుడు అనౌన్స్మెంట్ చేశాడు, అప్పటి నుంచి ఇంకా పెళ్లి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. అమ్మాయికి నచ్చడం లేదంట. నచ్చడమే ఉంది లేండి, ఆ తొక్కలో ప్రొఫైల్ ఎందుకు చూసిద్ది? ఇంకా ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం జరిగింది. కానీ మ్యాటర్ ఏంటంటే ప్రొఫైల్స్ ఇప్పటికీ పంపిస్తున్నారంట. డీటెయిల్స్ ఏవో చెక్ చేసుకుని మీరు పంపించవచ్చు. అంటే అబ్బాయిలు పడట్లేదు కదా, అమ్మాయిలు ఏమన్నా ట్రై చేసుకోవచ్చా అంటే వాళ్ళ నాన్న ఆల్రెడీ కండిషన్ పెట్టాడు, అబ్బాయిలే పంపించాలి. అమ్మాయిలు పంపించి వాళ్ళ కూతురు ఓకే చెప్పేసింది అనుకోండి, నియమాల్లో అది ఉండదు. ఏంటో ఈ ప్రేమానురాగాలు, ప్రేమానుబంధాలు, డబ్బున్న వాళ్ళకి అన్ని కష్టాలేనండి. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారు. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ మీకు మైకేల్ కాలిన్స్ తెలుసా? అసలు తెలిసే ఛాన్సే లేదు. అదే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసా అంటే నాకు తెలుసు అని ఎగురుతాం. చందమామ మీద మొట్టమొదటి అడుగు పెట్టిన వ్యక్తి అని. ఆ మైకేల్ కాలిన్స్ మేబీ సెకండ్ కాలు పెట్టిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఈ పాటికి అనుకుంటూ ఉంటుంటారు. అదేం కాదు. నిజానికి అమెరికా నుంచి చందమామ మీద అడుగు పెట్టడానికి 3 పోయారు. విమానం ఎక్కి అదేలేండి, ఆ స్పేస్ సిటీలో అది ఎక్కి 3 వెళ్ళారు గాల్లోకి. ఇప్పుడు 3 అలా వెళ్ళారు కదా, చందమామ దగ్గరికి వచ్చాక ఆ 3 నుంచి 2 కిందకి దిగి అడుగు పెట్టాలి. వీళ్ళిద్దరు దిగాక అతను ఒక్కడు పైన ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరు కింద దిగాక ఫుట్ ప్రింట్స్ వేసుకుంటూ అదే చందమామను అంతా తొక్కుకుంటూ తిరిగేది కదా, ఆ టైంలో ఇతను చందమామ చుట్టూ గుండ్రంగా తిరగాలి. ఇలా రౌండ్ గా చుట్టూ తిరుగుతూ వాళ్ళ తొక్కుడు కార్యక్రమం అయిపోగానే మళ్ళీ వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని రావాలి. అది ఇతని మిషన్. అయితే ఇతన్ని ఈ ప్రపంచంలోనే లోన్లీయెస్ట్ మ్యాన్ గా పిలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారులేండి, మోస్ట్ లోన్లీయెస్ట్ మ్యాన్. చందమామ మీద 2 అడుగు పెట్టిన వ్యక్తినేమో బజ్ ఆల్డ్రిన్. లోన్లీయెస్ట్ మ్యాన్ ఎందుకంటారంటే అట్లీస్ట్ ఆ బజ్ అయిన పేరు జనాలకు తెలియపోయినా చందమామ మీద అడుగెట్టి వచ్చాడు. ఇతను చందమామ దగ్గరికి వెళ్ళి దూరం నుంచి చుట్టూ తిరిగి వచ్చేసాడు. అందుకనేమో అని అనుకోవద్దు, అలాగేం కాదు. ఏమైందంటే వాళ్ళిద్దరు అక్కడ వెకేషన్ తిరుగుతున్నప్పుడు ఇతను 24 గంటల పాటు చందమామ చుట్టూ తిరుగుతూ ఒంటరిగా ఉన్నాడు. అది శాటిలైట్ కదా, అలా ఒక చుట్టూ వేసినప్పుడు అతనికి ఈ చందమామ భూమి పూర్తిగా కనిపించకుండా ఫుల్ గా అడ్డొచ్చేసింది. అంటే ఈ శాటిలైట్ మొత్తం కవర్ అయిపోయింది చందమామతో. దానివల్ల ఒక్కసారిగా సడన్ గా అతని శాటిలైట్స్ కి సిగ్నల్స్ అన్ని కట్ అయిపోయి, అటు నుంచి సిగ్నల్స్ రావట్లేదు, ఇటు నుంచి సిగ్నల్స్ వెళ్ళట్లేదు. మొత్తం సిగ్నల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయిందంట. సపోర్ట్ చేయడానికి కూడా ఎవ్వరూ లేదు. దాదాపు చాలా సేపు, 1 గంట సేపు అలాగే ఉండిపోయాడు. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎవరిని ఇతను కాపాడేంత ఛాన్స్ కూడా లేదు. ఇంకోటి తయారు చేసేలోపు ఆల్రెడీ తను పోతాడు. సో ఇక్కడే నా జీవితం ఎండ్ అయిపోయిందని చెప్పి ఫిక్స్ అయిపోయాడంట. భూమి మీద ఎక్కడైనా తప్పిపోతే మనుషులు వచ్చే ఛాన్స్ ఉంది, వస్తావో లేదో తెలియకపోయినా. కానీ అక్కడ ఏమీ లేదు, మొత్తం శూన్యం. ఆ శూన్యంలో ఆ టైంలో అలోన్ గా మిగిలిపోయాడు. ఆ చందమామ మీద 2 బచ్చాలు తిరుగుతున్న టైం కూడా అదే కదా అంటే వాళ్ళకి తెలియదు ఇదంతా. సో వాళ్ళకి లోన్లీ ఫీలింగ్ ఏం లేదు. తెలుసుంటే ఆడే పోయి ఉండేవాళ్ళు. ఇతనైతే ఒంటరిగా అలా ఉన్నాడు. జీవితం అయిపోయిందనే టైంకి కాసేపటికి మళ్ళీ సడన్ గా సిగ్నల్స్ అవి అన్ని వచ్చేసాయి. ఇంకా సిగ్నల్స్ రాకపోయి ఉంటే ఇంకో రకంగా చదువుకుంటూ ఉండేవాళ్ళం ఈ హిస్టరీని. రష్యా వాళ్ళు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ మీరు వీడియో గేమ్స్ ఆడతారా? చిన్నప్పుడు ఆడో చోట ఆడుండొచ్చు, ఆ ఫ్రెండ్స్ దగ్గర, మీ దగ్గర, గేమింగ్ సెంటర్ ఆడో దగ్గర ఆడుండొచ్చు. ఇదైతే మీకు బాగా తెలుసు. అదే జాయ్ స్టిక్, కంట్రోలర్, కన్సోల్ రకరకాలుగా పిలుస్తా ఉంటారు. అయితే వరల్డ్ మొత్తం మీద ఇది ఒక్క మోడలే ఫేమస్. అంటే ఈ ఒక్క మోడలే ఉంది దీనికి. అందరూ ఇలాంటి దాంతోనే ఆడాలి. దీనివల్లే మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీని గురించి ఒక కొత్త ఆలోచన తీసుకొని వచ్చారు. మంచి ఐడియానే. ఎందుకు ఇలా ఒక్కదాన్నే పట్టుకొని తిరుగుతుంటారు? దీన్ని గోలికాయలో ఎరగొట్టేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి ముక్కలు చేసేసారు ఆ కన్సోల్ ని. దీన్ని మనం మనకు నచ్చినట్టు
ఏ ముక్క ఎక్కడైనా తగిలించుకొని ఆడుకోవచ్చంట. దీని ప్రోటియస్ కంట్రోల్ అని నేమ్ ఇచ్చారు. అన్ని చిన్న చిన్న పార్టులుగా ఉంటాయి. దీని ప్రతి పార్ట్ ని మీకు నచ్చిన దాంట్లో పెట్టొచ్చు. ఇంకో ఫీచర్ కూడా ఉంది మళ్ళీ, అదే దేనికైనా వాడొచ్చు దీన్ని. అంటే అర్థం ఏంటంటే దీనికి ఒక యాప్ కూడా వచ్చింది దీంతో పాటు. దానిలో ఆప్షన్స్ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఆ మొక్కలు ఉన్నాయి కదా, దేనిలో ఒక బటన్ నొక్కామనుకోండి, బేసిక్ గా అయితే ఒక బటన్ ఆ గేమ్ లో ఒకడు ముందుకు వెళ్ళాలి, ఇంకో బటన్ మామూలుగా అయితే కాల్చాలి, ఇంకో బటన్ గేమ్ ఆన్ చేయాలి. ఇలా అన్ని ఫిక్స్డ్ గా ఫిక్స్ అయ్యి ఉంటాయి. కానీ మీరు యాప్ లోకి వెళ్ళి కంట్రోల్స్, దాని లోపల యూజ్ అయ్యే సిస్టమ్స్ అన్ని అటు నుంచి ఇటు నుంచి అటు ఎటైనా మార్చుకోవచ్చు. మామూలుగా ముందుకెళ్లే బటన్ తో లేదు, ఇక్కడైతే బాంబు ఉంటే బాగుంటది అని చెప్పి దాన్ని అలా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు ఆ బటన్ ఏది కంట్రోల్ చేయాలంటే అది కంట్రోల్ చేసిద్ది. దీంతో పాటు ఇప్పుడు ఈ జాయ్ స్టిక్ ఉంది కదా, దీన్ని మనం అరేంజ్ చేయగలిగితే 100 కంటే ఎక్కువ వేస్ లో అన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. మీకు అనిపించవచ్చు దోల, వీళ్ళందరికీ దోల ఎందుకు, మామూలుగా బానే ఉంది కదా వాడుకోవచ్చు కదా అంటే, బానే ఉంది ఇప్పుడు బానే ఉందని మీకు అనిపించవచ్చు. కానీ చాలా మందికి కొంచెం ఇన్అప్రోప్రియేట్ గా ఉంటది. అంటే మేబీ కొంతమందికి కొన్ని వేళ్లు లేకపోవచ్చు, ఇంకొంతమంది ఒక హ్యాండ్ తో ఆడుతూ ఉండొచ్చు, కొంతమంది చేతులు చిన్నగా ఉండొచ్చు. మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, వాడికి ఉన్నట్టు బండ చేతులు ఉండొచ్చు. కానీ ఇవేమో ఒకే రకంగా వస్తున్నాయి, అందరూ దాంతోనే ఆడాలి. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, అసలు దీని గురించి ఎవడు ఆలోచిస్తాడో. ఎంతంటే గేమింగ్ సెక్టర్ ఇండియాలో ఎంత పాపులర్ అవుతుందో తెలుసా? వరల్డ్ వైజ్ గా అయితే పిచ్చ పాపులర్. ఇండియాలో గురించి మీకు చాలా సార్లు చెప్పా, బయట జనాలు కోట్లు సంపాదిస్తున్నాం ఇండియాలోనే ఉండి, టోర్నమెంట్స్ అని లైవ్స్ అని అసలు బేబత్సమైన మార్కెట్ ఉంది బయట. అంత హైలో ఆడుతున్న వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు కన్సోల్ ఉంటే బాగుందని చెప్పి వాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇవన్నీ తెస్తూ ఉంటారు. ఎప్పటిదో కొని పెడేద్దామని అనుకుంటున్నారా అంటే, అది చెప్పాను కదా, లచ్చలు సంపాదించే గేమర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ఇవి. అది ఒకటి కొనాలంటే 25,000 పెట్టాలి. మీరు అంత పెద్ద గేమర్ అయితే పోయి కొనుక్కోండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక దొంగ గురించి చెప్పబోతున్నాను. అబ్బాయి పెద్ద గజ దొంగ ఏం కాదు. అంటే తెలివితేటలు, ప్రతిభా పాఠవాలు, ఒక సక్సెస్ఫుల్ దొంగ అవడానికి లక్షణాలు చాలా ఉన్నాయి. కానీ ఇతనికి ఏదైనా ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటా. అంటే అతని కెరియర్ మొత్తం మనం చూసుకుంటే మనకు అర్థం అయిపోయిందండి, ఈ దొంగతనం ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో ఫోర్స్ చేస్తున్నాడని. ఇతని నేమ్ జెఫ్రీ మాంచెస్టర్. అప్పట్లో అందరూ ఇతన్ని రూఫ్ మ్యాన్ అని పిలిచేవాళ్ళంట. అంటే దొంగతనాలు చేసేవాడు. అదే ఏం చేసేవాడు, ఓన్లీ ఫుడ్. అది కూడా ఏంటి, ఎవరికి తెలియకుండా పోయి తీసుకొని వచ్చాడు, అది ఇది కాదు. అందరు ఇంటికి వెళ్ళిపోయి షాప్ లోనే కట్టేశాక నైట్ టైం అలాగా షాప్ మీదకెక్కేసి ఒక డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని పైనుంచి షాప్ మొత్తానికి ఇటు అంత పెద్ద బొక్క పెట్టేసి ఆ బొక్కలోంచి ఫుడ్ తీసుకొని తినేసి వెళ్ళిపోతాడు. అంతే. సేమ్ ఇదే, ఇంకా వేరే దొంగతనం అంటూ ఏమీ లేదు. ఇదే విధంగా కనీసం 70 సార్లు చేశాడంట. అన్ని షాపులకి పైనుంచి పెద్ద పెద్ద కన్నాలు పెట్టి ఓ బెస్సానో, ఓ బగ్గ, మాయితో చాక్లెట్ తినేసి వెళ్ళిపోతాడంట. షాపులోకి ఒకటే బాధండి, నీకు కావాలంటే ఎంత కావాలంటే అంత తినేసి ఫ్రీగా వెళ్ళిపోగా, ఏది కావాలంటే అది ఇస్తాం, ఎందుకుగా మా రూప్ అంతా కొడుతున్నావు అని చెప్పి ఆస్తనాదాలు పెట్టుకున్నారు. దీనివల్ల పోలీసులు బాగా కష్టపడి ఒకసారి అదే విధంగా వాడు ఏడో కన్నాలు పెడుతూ ఉంటే పట్టేసుకున్నారు. కేసుపోయి జైల్లో పడేసేది. వాడు జైల్లో అలా 2 రోజులు ఉన్నాడు. దాని తర్వాత వాడికి బాగా ఆకలేస్తుంది. ఫుడ్ ఇస్తున్నారు కానీ తినలేకపోతున్నాడు. ఏడో కన్నం పెట్టకపోతే వీడికి మళ్ళీ ఫుడ్ ఆగతాయే. సో వీడికి బాగా తెలిసిన విద్య కాబట్టి జైలుకి కూడా ఒక పెద్ద కన్నం పెట్టి సాడించి పారిపోయి డైరెక్ట్ గా అక్కడ నుంచి నార్త్ క్యారోలైనా అని వేరే స్టేట్ కి అలా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడే సెటిల్ అవుదామని ఫిక్స్ అయ్యాడు. ఇంకో సాఫ్ట్వేర్ ఏదైనా జాబ్ చేద్దామా అంటే వీడికి దొంగతనాలు తప్ప ఏమీ రావు. అందులో కూడా వీడికి ఇంట్రెస్ట్ లేదు, ఆ ప్రొఫెషన్ లో కూడా. సైలెంట్ వీడు ఏం చేశాడు, టాయ్స్ ఆర్ఎస్ అని చెప్పి ఒకటి ఉంది, చిన్నపిల్లల బొమ్మలు అవన్నీ అమ్మే ఓ షాప్. అది అక్కడ మెట్లు కింద చిన్న హిడెన్ స్పాట్ ఒకటి ఉంది. అంటే షాప్ లోపలే. వాడు ఏం చేశాడు, ఎవ్వడికి తెలియకుండా షాప్ లో కింద నుంచి ఎక్కడి నుంచి ఒక బొక్క పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి ఆ హిడెన్ స్పాట్ లో వాడు ఉండడానికి ఒక ప్లేస్ క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. అలాంటి ఒక ప్లేస్ వాళ్ళ షాప్ లో ఎవరు కనపడకుండా ఉంది అన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు. అన్ని వైపు నుంచి క్లోజ్ చేసి ఉంటది. ఇటు కన్నాల బాబు కాబట్టి ఇడికి అర్థమైపోయి వెళ్ళాడు. ఇడు రోజు పొద్దునంతా ఆడ పడుకుంటాడు. పని ఏమో నైట్ షిఫ్ట్ లో చేసుకుంటాడు. పెద్ద పనేం లేదు, షాప్ మూసేసి అందరూ వెళ్ళిపోతారు కదా. వీడు ఆ టైంలో బయటకు వచ్చి రిమోట్ కాల్స్, మంచి బొమ్మలు, చిన్నపిల్లల బొమ్మలు అన్నిటితో హ్యాపీగా ఆడుకునేవాడండి. వాడు రూమ్ లో ప్లేస్ ఉంటే బాగుండు, నేను పోతాను. దాంతో పాటు చిన్నపిల్లల ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి, అవన్నీ ఫుల్ గా తింటాడు. ఆఫీస్ లో వాళ్ళు షెడ్యూల్ చేసుకున్న డేట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని మార్చి పడేస్తా ఉంటాడు. కదా జీవితంలో ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అందుకే. అయితే చాలా బొమ్మలు కూడా దొంగతనం చేసేవాడంట. ఆ షాప్ లో ఆ టైంలో బొమ్మలు దొంగతనం అవుతున్నాయని చెప్పి ఎంత మంది ఎంప్లాయీస్ ను ఉద్యోగం నుంచి తీసేశారు తెలుసా. వీళ్ళు ఎంప్లాయీస్ అయితే అంతా చేస్తున్నారేమో అని చెప్పి. దాని తర్వాత ఇడు ఒక దరిద్రమైన పని చేశాడు అనుకోండి. వాడు నైట్ టైం బయటికి వెళ్తాడు కదా, బయటికి వెళ్ళాక అక్కడ ఒక అమ్మాయి రోడ్డు మీద కనిపిస్తే వాడు అక్కడికి వెళ్ళి అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసేసుకున్నాడు. ఇద్దరు లవర్స్ అయిపోయారు. చిన్న పిల్లల బొమ్మల షాప్ లో బొమ్మలు దొంగతనం చేసుకుంటూ ఓ మూల బతికే వీడు గర్ల్ ఫ్రెండ్ క్రియేట్ చేసుకున్నాడంట. ఎంత అమానుషం అండి. సరేలేండి, దీని తర్వాత వీడు బొమ్మలు దొంగతనం చేస్తానని చెప్పాను కదా, ఆడేం రోడ్డు మీద అమ్ముకోవట్లేదు. వాడు ఆ పక్కనే చర్చ్ ఉంటే ఆ చర్చ్ లోకి పోయి అక్కడ పిల్లలకి దానధర్మాలు చేస్తూ ఉంటాడు. అలా వాడు ఆ షాప్ లోనే 6 months పాటు ఉన్నాడంట. అప్పటికి దొరకలా. తర్వాత ఎందుకు దొరికాడు, మరి గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడు కదా, డబ్బులు అవసరం వస్తాయి. ఇంకా అప్పుడు దాకా డబ్బులు అవసరం లేదు ఎప్పటికి, ఇప్పుడు వచ్చాయి. 6 months లో ఫస్ట్ టైం డబ్బులు దొంగతనం చేశాడు ఆ షాప్ లో. ఇంకంతే, షాప్ వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం అంతా చెకింగ్ చేస్తే బయటపడింది.
ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీ అందరికి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే చెప్తాను, అయినా సరే అందరం వింటాం. అదే మ్యాజిక్. అదేంటంటే ప్రజెంట్ మనం ఇప్పుడు చాలా మంది సిటీస్ లో ఉంటారు కదా, సిటీస్ లో ఉండే వాళ్ళలో అమ్మాయిల్లో అయితే 20 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో అమ్మాయిల్లో అయితే ఇంకొన్ని సంవత్సరాల్లో 65% ఛాన్స్ ఉంది ఏంటి వాళ్ళకి డయాబెటీస్ షుగర్ రావడానికి. అబ్బాయిల్లో అయితే 56% ఛాన్స్ ఉందంట అదే షుగర్ డయాబెటీస్ రావడానికి. అంటే ఆల్మోస్ట్ అందరి బాడీల్లో డయాబెటీస్ ఉంది ఆల్రెడీ, కానీ తెలియట్లేదు. ఎందుకంటే లేత వయసు కదా, ఇప్పుడే తెలియదులేండి. కాకపోతే రాబోయే కొన్ని సంవత్సరాలు ఇంకా మామూలుగా ఉండదు, హాస్పిటల్ అని కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఇండియన్ షుగర్ క్యాపిటల్ అనే వాళ్ళు తర్వాత షుగర్ కంట్రీ అంటారు. సిటీస్ లో ఎక్కువగా అవుతుంది, ఎందుకంటే మళ్ళీ తెలిసిందే బయట ఏం ఫుడ్ తింటున్నాం ఎలా తింటున్నాం చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రాసెస్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే చాలు అదిగో ఫుడ్ ఇంత దరిద్రంగా చేస్తున్నారు, ఎంత చండాలంగా వండుతున్నారు, అంత ఆయిల్ ఉంటుంది, ఎన్ని రీల్స్ తింటూ ఉంటాం. మనం ఇదంతా చూసి మళ్ళీ అదే ప్లేసులకి వెళ్ళి అదే ఫుడ్ ని అవే రీల్స్ చూస్తూ తింటాం. ఈ హెల్దీ ఫుడ్ వల్లే మనకు తెలియకుండానే అందరి బాడీలో ఫామ్ అవుతూ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఎవరికి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఏంటో తెలియదు చాలా మందికి. సో మనం ఏం చేయాలి, సలహాలు ఇవ్వడం మనకు రాదు కాబట్టి నేనేం చెప్పలేను. ఫ్రెండ్స్ ఇప్పుడు రష్యా సీక్రెట్ ప్రాజెక్టు ఏదేదో అన్నాను, ఏంటి అవన్నీ అంటే చెప్తే ఒక రోజంతా పట్టింది నిజానికి, అన్ని వద్దు కాబట్టి ఒకటి రెండు మాట్లాడుకుందాం. 1985 ఆ టైంలో ఇంక తెలిసిందే వరల్డ్ డామినేషన్, ఆ పిచ్చి కుక్కల గోల, అదే రష్యా అమెరికా తనుకొని వస్తారు, ఇదంతా హెవీగా ఉంది. వీళ్ళు రష్యా వాళ్ళు ఏమనుకున్నారు, ఈ టైంలో జనాల చేత ఎక్కువ పని చేయిస్తే మనకి బాగా యూజ్ అవుతుందని అనుకున్నారు. ఎక్కువ పని అంటే ఏంటి, ఆల్రెడీ వాళ్ళు పొద్దు నుంచి నైట్ దాకా పని చేస్తూనే ఉన్నారు, ఇంకా ఎక్కువ పని చేయించాలి. అది ఎలా చెయ్యాలి, నైట్ అయింది అనుకోండి, పొద్దు నుంచి చేస్తున్నప్పుడు ఏం చేసినా ఒంట్లో ఎనర్జీ ఉన్నా నైట్ కనిపించే కానీ ఇంకా మైండ్ ఒప్పుకోదు, నైట్ అయిపోయింది ఆపేయాలి అని. అప్పుడే వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. నైట్ అవ్వకుండా ఎలా ఉంటుంది అసలు రష్యాలో, అర్థమైంది కదా ప్లాన్. దీనికోసం రకరకాల మషిన్లు, రకరకాల ప్రాజెక్టులు, సీక్రెట్ ప్రాజెక్టులు. అసలు దీనికోసం వాళ్ళు డబ్బుల్ని మనం తినే ఫుడ్ లో ఆయిల్ పోసినట్టు పోసేది, ఇంకా ఎంత ఎక్కువ మనకు తెలిసిందే. దీనికోసం ప్లాన్ వేశారు. అదేంటంటే పెద్ద పెద్ద అద్దాలు, మిర్రర్స్ ఒక పెద్ద శాటిలైట్ కి తగిలించి దాన్ని ఆకాశంలోకి పంపించి సూర్యుడి నుంచి వెళ్తూ వచ్చింది కదా, దాన్ని రిఫ్లెక్షన్ తో ఆ రిఫ్లెక్షన్ ని రష్యాలో చాలా ప్లేసుల్లో వేసామనుకోండి, ఏ టైము సాయంత్రం తర్వాత నుంచి, అప్పుడంటే ఇంకా వెళ్తూ వస్తుంది, ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా పని చేయాలి, వెళ్తూగానే ఉందిగా మూసుకొని పని చేయండి అంటే పని చేయక తప్పదు. ఇంకా ఇది ప్లాన్. జినామియా అని చెప్పి ఒక శాటిలైట్ ని తయారు చేద్దామని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక ఐడియా తీసుకుని ఒక సైంటిస్ట్, వ్లాదిమిర్ పుతిన్ కాదు ఇంకేదో పేరు ఉంది పలకలేకపోతున్నాను, ఈ సైంటిస్ట్ వచ్చి ఐడియా పెట్టాడు. సోలార్ సెల్స్ అని ఒక ప్రాజెక్ట్ తెచ్చాడు. గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ అంతా విని డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పి రష్యా నాకించేమాకండి అంటే దానికి ఎక్కువ డబ్బులు అడిగారు. అప్పుడు ఇతను సోలార్ రిఫ్లెక్షన్ అని ఇంకో ప్రోగ్రామ్ తెచ్చాడు. అదే సూర్యుడు ఎండబెడితే ఇటు రిఫ్లెక్ట్ చేయాలి. లాస్ట్ గా వచ్చిన కొన్ని డబ్బులతో అన్ని అద్దాలు అవన్నీ పోగేసి శాటిలైట్ తగిలించేసి గాల్లోకి అలాగే దాన్ని లాంచ్ చేసేసారు. 1992 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. దాన్ని లాంచ్ చేశాక కొన్ని కిలోమీటర్ల దాకా మంచి వెళ్తూ ఇచ్చిందంట, అంటే సక్సెస్ అయింది వాళ్ళది. ఇలా వీళ్ళు ఇంకో శాటిలైట్ ని పంపించారు, అంటే సక్సెస్ అయింది కదా ఇంకోటని, అదేమో ఆ ఎండకి మాడి మసి అయిపోయింది. కరెక్ట్ అయినా సోవియట్ వల్ల ఎకానమీ పడిపోయింది, డబ్బులు తక్కువ అయిపోయి ఇంకా అన్ని క్లోజ్ చేసేది. అది కానీ సక్సెస్ అయింటే ఎలా ఉండేది చెప్పండి. మేనేజర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ ఆన్ చేసి వెంటనే ఎండేసేసి అదిగో ఎండ వచ్చిన పోయి పని చేయంటారు. అయితే ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఇంకోటి చెప్తా కాసుకోండి. ఇప్పుడు ఆ టైంలో మెయిన్ యుద్ధాలు అయిపోయాక వీళ్ళ యుద్ధం ఎక్కువగా ఎక్కడ జరిగింది, స్పేస్ లో జరిగింది. అమెరికాకు రష్యాకు మధ్యలో స్పేస్ మొత్తం గబ్బు చేసి ఆడిపడేసేది. అయితే అప్పటికి ఆల్రెడీ రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళ కంటే ముందే ఒక శాటిలైట్ ని చందమామ మీద పంపించి అక్కడ చందమామ ఫోటోలన్నీ తీసి కిందకు వచ్చారు. దాని తర్వాత అమెరికా వాళ్ళు ఇలా కొల్లుమండి మీరు ఒక్కలో 4 ఫోటోలే తీశారు, మేము మనుషులు పంపించేస్తున్నాం చూడండి అని వాళ్ళు ప్లాన్ వేసి మొదలెట్టారు. అదే విధంగానే రష్యా వాళ్ళు కొల్లుమండి అమెరికా వాళ్ళ కంటే ముందే మేము చందమామ మీదకి మనుషులు పంపిస్తామని ఇంకోటి ఆన్ చేశారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు జరిగే టాపిక్ అంతా ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నా, దీని తర్వాత జరిగింది. సింపుల్ గా అయితే ప్రాజెక్ట్ అంతా రష్యా వాళ్ళు బాగానే చేసుకున్నారు, కానీ అందులో నట్టో బోల్టో ఏదో పెట్టడం మర్చిపోయారు. ఆ చిన్న తప్పు వల్ల అమెరికా వాళ్ళ కంటే ముందు చందమామ మీద అడుగు పెట్టే ప్రాజెక్టు రష్యా వాళ్ళది అటు ఇటు కాకుండా పోయింది. అంత ఆత్మహత్య చేస్తే అట్నే ఉంటాయి. అయితే ఏమైంది, రష్యా వాళ్ళు అప్పటికి తగ్గట్లా ఏదో ఒకటి చెయ్యాల్సిందేగా మనం, వాళ్ళు మనుషులు పంపించేస్తున్నారు, వాళ్ళ మొక్కలు చూస్తుంటే నా వల్ల కావట్లేదు, నాకు ఏడుపు వచ్చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రెసిడెంట్ బాధపడిపోయాడు. దాంతో సైంటిస్టులన్నీ వాడు మొహం చూడలేక ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇంకో శాటిలైట్ ని పంపించారు. అదేంటి మనుషులు ఉండదు, జస్ట్ శాటిలైట్ అలా చందమామ మీద ల్యాండ్ అయ్యిద్ది. ఇంకా అక్కడి నుంచి ఆ శాటిలైట్ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు కొంచెం మట్టి మసానం తొక్క తోలు అన్ని తీసుకునిద్ది, చందమామ మీద ఉండేవి, దాన్ని కలెక్ట్ చేసి భూమి మీదకి తెచ్చిద్ది. అంటే తొక్కలో తొక్క ఏదో చేసినట్టు ఉంటదని. ఇప్పుడు ఆ అమెరికా వాళ్ళ అపోలో 11 గాల్లోకి వెళ్ళింది కదా మనుషుల్ని తీసుకొని, రష్యా వాళ్ళు కూడా సేమ్ అదే టైంలో వీళ్ళ శాటిలైట్ కూడా గాల్లోకి వెళ్ళింది ఆ మట్టి మసానం తీసుకొని రావడానికి. ఇంకా నిజం చెప్పాలంటే ఈ రష్యా వాళ్ళ శాటిలైట్ అమెరికా వాళ్ళకంటే, అదే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాళ్ళని తీసుకొని పోతుంది కదా వాళ్ళకంటే చాలా ముందే వచ్చేసింది
చందమామ దగ్గరికి, ఈ రష్యా వాళ్ళది. కాకపోతే ఏమైంది, ఇప్పుడు ఆ శాటిలైట్ చందమామ మీద ఓ ప్లేస్ లో ల్యాండ్ అవ్వాలి. అదేమో ల్యాండ్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే మొత్తం వాళ్ళు ల్యాండ్ అయ్యే చోట్ల గుట్టలు చందమామ మీద ఉండాల్సిన రోడ్లన్నీ గుంతలుగా ఉన్నాయి. అంత పెద్ద పెద్ద కొండలు. దీని వల్ల వాళ్ళు సరిగ్గా ల్యాండ్ అవ్వలేకపోతున్నారు. కింద దాకపోవడం, అయ్యో ఇక్కడ మట్టి ఉంది అని చెప్పి మళ్ళీ పైకి పోవడం, ఇలా లేట్ అయిపోయింది. ఈ లేట్ వల్ల ఇంకో పక్క ఇంకా ఈ అమెరికా వాళ్ళు మంచి టైం దొరికిందని వాళ్ళు ఆల్రెడీ చదునుగా ఉండే ఓ ప్లేస్ ముందే ఎతికి పెట్టుకున్నారు. ఇంకా వెంటనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కిందకి దిగాడు, అడుగు పెట్టాడు, వాళ్ళ జెండా పాతారు. ఈ న్యూస్ ఇంకా వరల్డ్ అంతా అప్పటికప్పుడు ఫేమస్ అయిపోయింది. ఇంకా రష్యా వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఆ రష్యా ప్రెసిడెంట్ చూస్తే పాపం కింద పడి గుక్క పెట్టి ఏడుస్తున్నాడంట ఆ మూల కూర్చొని. ఇంకా సైంటిస్టులు అంతా తొక్కలో రోడ్డు. ఇప్పుడు అమెరికా వాడు వచ్చి చందమామ మీద రోడ్డు వేసేదాకా ఎదురు చూస్తామా ఏంది మనం? ఏసి పడేది దించేయండి, అసలు ఏదైతే అదైందని వెంటనే కిందకి దించేశారు. దాని వల్ల ఏమైంది, వాళ్ళ శాటిలైట్ చందమామ మీద క్రాష్ అయిపోయింది. మొత్తం పొడుం ముక్కలు అయిపోయింది చందమామ మీద. అయితే నిజానికి అది క్రాష్ అయ్యే టయానికి ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చందమామ మీద అడుగు పెట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారంటే అంటే చందమామ మీద ఉన్నారు. నిజానికి చాలా డిస్టెన్స్ లో జరిగింది. అది ఒక కొన్ని వందల కిలోమీటర్ డిస్టెన్స్ లేండి. ఇమాజిన్ చేయండి, అసలు ఆ శాటిలైట్ వాళ్ళది, రష్యా వాళ్ళది చందమామ మీద కూలిపోయింది. అది కానీ వీళ్ళ దగ్గరలోనో వీళ్ళ మీదో పడిపోయి ఉండుంటే అస్సలు ఉండేది. ప్రపంచంలో ఎన్నో హిస్టారిక్ మూమెంట్స్ ఉండేవి, కానీ ఈ మూమెంట్ జరుగుంటే అసలు ఏలియన్స్ ఆ చుట్టుపక్కల దూరంగా ఏడున్నా స్పెషల్ టికెట్లు వేసుకుని మీద వచ్చి చూసిపోయి ఉండేవాళ్ళు. అంత దారుణమైన హిస్టారికల్ మూమెంట్ అయి ఉండేది. ఒక్క చిన్న విషయం చుట్టూ ఎన్నెన్ని విషయాలు జరిగాయండి. దీని చుట్టూ ఇంకా చాలా జరిగాయి, చెప్పుకుందాంలేండి నెమ్మదిగా ఒక్కోటి. ఒరిజినల్ గా ఇలా జరుగుంటే ఏమై ఉండదో కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.